యూట్యూబర్ బచ్చలకురి జోసెఫ్ అలియాస్ రావణ్ ఆకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. జోసెఫ్ ఫోన్లో అశ్లీల వీడియోలు బయటపడినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. ఈశ్వరాచారి, బచ్చలకురి జోసెఫ్ అలియాస్ రావణ్ ఫోన్ డేటాలో కీలక ఆధారాలు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా సమాచారం చెప్పండి. అశ్వని హిందూ మతాన్ని, హిందూ దేవతలని, ప్రజాప్రతినిధులందరినీ కూడా కించపరిచేలాగా వ్యాఖ్యలు చేస్తూ ఇటీవల వార్తలు నిలిచినటువంటి యూట్యూబర్ బచ్చలకురి జోసెఫ్ అలియాస్ కృష్ణరావణ్ పైన ఇప్పటికే కాకినాడ జిల్లాలో 2 కేసులు నమోదయ్యి వివిధ ప్రాంతాల్లో కూడా మొత్తం 8 పైగా కేసులు నమోదైనట్టు కూడా తెలిసింది. అయితే ఇందులో భాగంగా ఇటీవల జోసెఫ్ ని విచారించడం కోసము పిఠాపురం పోలీసులు, కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అతన్ని ఈ నెల 1వ తేదీన పిఠాపురం పోలీసులు తీసుకొచ్చారు. అక్కడ విచారించి అనంతరం అక్కడ పిఠాపురం కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్ లో మరొక కేసు ఉందని చెప్పేసి 2వ తేదీన అతన్ని అదుపులో తీసుకొని సర్పవరం పోలీసులు కూడా విచారించారు. ఈ సమయంలో కాకినాడ జిల్లాలో పోలీసులు విచారించే సమయంలో ఆ యూట్యూబర్ బచ్చలకురి జోసెఫ్ దగ్గర అతని దగ్గర ఉన్నటువంటి ఫోన్ లో ఒక కీలకమైన సమాచారం ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే అదే సమయంలో ఆ డేటా కూడా డిలీట్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ డేటాను కనుక రీక్రియేట్ కనుక చేసినట్లయితే ఇందులో కనుక ముఖ్య సమాచారం దొరుకుతుందని చెప్పి భావించినటువంటి పోలీసులు అతని దగ్గర ఉన్నటువంటి ఫోన్ ని ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అయితే ఆ ఫారెన్సిక్ ల్యాబ్ లో నివేదిక ప్రకారం చూసినట్లయితే అక్కడ షాకింగ్ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఏదైతే బచ్చలకురి జోసెఫ్ ఫోన్ లో కొన్ని అశ్లీల వీడియోలు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా యువతని టార్గెట్ గా చేసుకొని వారితోటి అసభ్యకరంగా ప్రవర్తించడం, వారి అశ్లీల వీడియోలు తీయటం, వారిని ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఈ ఫోన్ లో ఇప్పటి వరకు ఎంతమంది ఈ డేటా ఎంత డేటా ఉంది, ఎంతమంది యువత తోటి ఇతను ఇలా అసభ్యకరంగా ప్రవర్తించాడు, తర్వాత వీరిలో బాధితులు ఎంతమంది ఉన్నారని చెప్పి ఆ కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా ఈ జోసెఫ్ ప్రజాప్రతినిధుల్ని అసభ్యకరంగా దూషించడం, వ్యక్తిగతంగా దూషించడంతో పాటు హిందూ మతాలని, తర్వాత హిందూ దేవతలను కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు మరొక కొత్త కోణం కూడా ఈ రోజైతే వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఇతను ఫోన్ డేటాలో ఉన్న ఆ డేటా ఆధారంగా అయితే పోలీసులు కొన్ని కొత్త కోణాలను కూడా గుర్తించారు. ఇతను జోసెఫ్ అకృత్యాలన్నీ కూడా ఒకటి కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల్ని టార్గెట్ గా చేసుకొని ఇతను వారితోటి ఏకాంతంగా గడిపే సమయంలో ఆ వీడియోలు తీయటం, ఫోటోలు తీయటం, వారందరినీ బ్లాక్ మెయిల్ చేయటం, దీన్నంతా కూడా ఒక వ్యాపారం లాగా చేశారని చెప్పి ఒక పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. దీనిపైన పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీళ్ళందరూ ఎవరు, ఇంతమంది ఇతనికి ఎలా తెలుసు, వీళ్ళ ఏకాంత ఫోటోలు, వీడియోలు ఎందుకు తీయాల్సి వచ్చింది, అవన్నీ మీ ఫోన్ లో ఎందుకు ఉన్నాయి అనే కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని మొత్తం కూడా ఇంకా కొన్ని వీడియోలు, ఫోటోలన్నీ కూడా డిలీట్ అయినట్లు కూడా పోలీసుల దగ్గర సమాచారం ఉంది. దానికోసం కూడా ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ నుంచి కొన్ని మళ్ళీ డిలీట్ అయినటువంటి వీడియోలు, ఫోటోలన్నీ కూడా తిరిగి మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. వీటన్నిటిని కూడా వీటి ఆధారంగా చేసుకొని మరొకసారి రావణ్ని అదుపులో తీసుకుని విచారించాలా, లేదంటే ఎవరైనా బాధితులు కనుక ముందుకు వచ్చి మమ్మల్ని ఇలా రావణ్ అలియాస్ బచ్చలకురి జోసెఫ్ మమ్మల్ని ఇలా లైంగిక వేధింపులకు గురి చేశాడు, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారు అని ఎవరైనా బాధితులు కనుక తమ ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినట్టయితే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తీసుకున్నందుకు కూడా పోలీసులు అయితే సమావేశమైనట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఈ ల్యాబ్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత ఆ ఫోన్ లో ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా చాలా విస్తృతపరిచే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ అకృత్యాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి రావటం, ఇదందరూ కూడా ముఖ్యంగా ఆడపిల్లలను టార్గెట్ గా చేసుకొని ఈ వీడియోలో ఉన్నటువంటి కూడా పోలీసులు కూడా దీనిపైన పెద్ద ఎత్తున కూడా నిఘా పెట్టారు. ముఖ్యంగా ఇవి ఇక్కడ ఎవరైతే ఉన్నారో బాధితులందరినీ కూడా ఒక్కొక్కరితోటి ఇంటరాక్ట్ అయ్యి వారి నుంచి కనుక ఏమైనా సమాచారం కనుక ఫిర్యాదు కనుక అందినట్లయితే తగిన చర్యలు తీసుకోవడానికి కూడా ఇక్కడ కాకినాడ జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు సమాచారం మొత్తం కూడా చాలా గోప్యంగా ఉంచారు. బాధితులను ముందుకు వచ్చినట్లయితే తదుపరి పలు సెక్షన్లు కూడా నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకునే విధంగా కూడా పోలీసులు యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ప్రస్తుతం అయితే ఇక్కడ కాకినాడ జిల్లాలో పిఠాపురంలో ఒక కేసు నమోదైంది. దానిపైన విచారణ జరుగుతుంది. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. అదేవిధంగా సర్పవరం పోలీస్ స్టేషన్ లో మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూడా 2025లో గొల్లపల్లి మండలంలో వ్యాఖ్యలు చేశారు, వీడియో చిత్రీకరించారని చెప్పిన కేసులో కూడా బెయిల్ తీసుకుని ప్రస్తుతం బెయిల్లో ఉన్నారు. ఆ తర్వాత గన్నవరంలో మరో కేసు ఫైల్ అయింది. అక్కడే దేశ ద్రోహం కింద కూడా కేసు ఫైల్ అయింది. ఈ అన్ని కేసుల్లో కూడా ప్రస్తుతం అయితే ఇంకా రావణ్ నెల్లూరు జైల్లో అయితే ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నెల 18 వరకు కూడా అతను రిమాండ్ లోనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ కాకినాడ జిల్లా పోలీసులు అయితే ఈ అశ్లీల వీడియోల పైన ఫోకస్ పెట్టారు. దీనిపైన లోతట్టు విచారణ చేస్తున్నారు. దీనిపైన ఫర్దర్ గా ఎలా మూవ్ అవ్వాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఒకవేళ బాధితులు ఎవరైనా కనుక ముందుకు వచ్చినట్లయితే పలు సెక్షన్లు నమోదు చేసి అతని పైన చర్యలు తీసుకున్నందుకు కూడా
ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇంకా దీనిపైన ఇంకా లోతట్టు ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ధన్యవాదాలు ఈశ్వరాచారి.